వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. మరి రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే అదృష్టం ఉండి తీరాల్సిందే. ముఖ్యంగా హీరోయిన్లు అదృష్టం కాసింత ఎక్కువగానే ఉండాలి. ఈ అదృష్టం లేకపోతేనే చాలా మంది హీరోయిన్లు ఫేడ్ అవుట్ అవుతున్నారు. ఇలా ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లలో ప్రణీత సుభాష్ కూడా ఒకరు. అందానికి అందం, టాలెంట్ ఉన్న అమ్మడుకు అదృష్టం మాత్రం కలిసి రాలేదు. అయినప్పటికీ ప్రణీత సుభాష్ మంచి గుర్తింపు దక్కించుకుంది. తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్న ఈమె 2010లో కన్నడ చిత్రంతో పోర్కీతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె తెలుగులో ఏం పిల్లడో సినిమాతో తెరంగేట్రం చేసింది. ముఖ్యంగా ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అయితే వీరందరితోనూ సెకండ్ హీరోయిన్ గా మాత్రమే నటించింది. దీంతో ప్రణీత స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగలేకపోయింది. అయినప్పటికీ తన గ్లామర్ తో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్ ను మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు ఈ అమ్మడు సేవా కార్యక్రమాలతో కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఈ నటి కరోనా సమయంలో కర్ణాటకకు చెందిన బిజినెస్ మ్యాన్ నితిన్ రాజును వివాహం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ఈ అమ్మడు 2022లో ఓ పాపకు జన్మనిచ్చారు. అనంతరం సినిమాలకు కాస్త దూరం అయ్యారు. పాప పుట్టాక పలు షోల్లో జడ్జిగా వ్యవహరించారు. తాను మరోసారి గర్భం దాల్చినట్లు చెప్పిన మరో అభిమానుల గుండెల్లో మరో బాంబు పేల్చింది. బేబీ బంప్ తో ఉన్న తన ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. గతేడాది ఈ బ్యూటీ పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో తన ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే ప్రణీత తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేశారు. అందులో గ్రే కలర్ ప్యాంట్, షూట్ వేసుకుని దర్శనం ఇచ్చింది. ముఖ్యంగా లోపల వేసుకున్న బ్రా కనిపించేలా ఇచ్చిన పోజులు అయితే హైలైట్ అని చెప్పాలి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రణీత తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేశారు. యాంకర్ పార్ట్ 3 ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఈమె 2 పిల్లల తల్లిలా అంటూ కామెంట్స్ రియాక్ట్ చేస్తున్నారు. పెళ్ళై 2 పిల్లలున్నా ఇంత గ్లామర్ ను ఎలా మెయింటైన్ చేస్తున్నావు, గ్లామర్ విషయంలో తగ్గేదేలా ఉంటున్నావు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రణీత షేర్ చేసిన ఈ పిక్స్ నెట్టింట్రా వైరల్ అవుతున్నాయి. ప్రణీత సుభాష్ 17 అక్టోబర్ 1992లో బెంగళూరులో వైద్యుల కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి వైద్యుడు, తల్లి స్త్రీ మసృతి వైద్య నిపుణురాలు. వారు బెంగళూరులో ఓ ఆసుపత్రిని నడుపుతూ ఉంటారు. ఆమె తన తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె. ఆర్ఎన్ ప్రెసిడెన్సీ పాఠశాలలో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె తన డిగ్రీ బెంగళూరు విశ్వవిద్యాలయంలో ప్రారంభించి మోడలింగ్ సినిమా రంగాల్లో కెరియర్ కారణంగా మధ్యలో వదిలేసింది. ప్రణీత అని పిలువబడే ఈమె 2010లో పూరి జగన్నాథ్ తెలుగులో తీసిన పోకిరి సినిమా, కన్నడ రీమేక్ పోర్కో సినిమాతో కన్నడలో ఏం పిల్లడో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది. పోర్కి హిట్ తర్వాత సిద్ధార్థ్ సరసన తెలుగులో తాను నటించిన బావా సినిమా తనకు మంచి పేరును తీసుకొచ్చింది. ఆమె 2011లో ఉదయన్ సినిమాతో తమిళంలో తెరంగేట్రం చేసింది. ఉదయన్ ఫ్లాప్ అయిన జరసంద, భీమ తరడల్లి, విజల్, బ్రహ్మసింహాలతో కన్నడ పరిశ్రమలో పెద్ద కథానాయికగా ఎదిగింది. తెలుగులో అత్తారింటికి దారేది సినిమా తర్వాత ఇక్కడ కూడా పెద్దగా తార ఎదిగింది. ఆ తర్వాత ఆమె నటించిన పాండవులు తుమ్మెద సినిమా కూడా తనకు మంచి పేరును తీసుకొచ్చింది. 2012లో ఆమె సినీ విమర్శలచే ప్రశంసలు పొందిన కళాత్మక చిత్రం భీమా తీరందలై నటించింది. దీనిలో ఆమె నటనకు ఫిల్మ్ఫేర్ పురస్కారాల్లో ఉత్తమ నటి కన్నడ, సినీ అవార్డు కన్నడ భాషల్లో తమ నటనకు పురస్కారానికి నామినేట్ అయింది. ఏం పిల్లడో 2010 జూలై 16న విడుదలై తెలుగు చలనచిత్రం. ఈ తరం ఫిలిమ్స్ పథకాలపై నిర్మాతం పోకిరి బాబురావు, నిర్మాతగా ఏఎన్ రవికుమార్ చౌదరి దర్శకుడిగా రూపొందించిన ఈ చిత్రంలో తనీష్, ప్రణీత జంటగా నటించగా మణిశర్మ సంగీతం అందించారు. బావా 2010 అక్టోబర్ 29న విడుదలై తెలుగు చిత్రం. సిద్ధార్థ్, ప్రణీత, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన తారాగణం. రాంబాబు దర్శకత్వంలో శ్రీకీర్తి క్రియేషన్స్ బ్యానర్ పై ఎంఎల్ పద్మకుమార్ చౌదరి నిర్మించారు. చక్రి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అపజయం పొందింది. ఈ మూవీని బంగ్లాదేశ్,
బెంగాలీలోను బలోబాసర్ రొంగా 2012లో రీమేక్ చేశారు. అత్తారింటికి దారేది 2013 సెప్టెంబర్ 27న విడుదలై తెలుగు సినిమా. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP పథకంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో BVNN ప్రసాద్ నిర్మించారు. పవన్ కళ్యాణ్, సమంత జంటగా నటించిన ఈ చిత్రంలో బోమన్ ఇరానీ, నదియా, ప్రణీత బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. వృద్ధుడైన ఓ వ్యాపారవేత్త చనిపోయే ముందు తన నుంచి దూరంగా వెళ్లిపోయిన కుమార్తెను చూడాలని తాపత్రయపడుతూ ఉంటాడు. అతని మనవడు వెళ్లి తన మేనత్తకు నచ్చజెప్పి ఎలా తీసుకొస్తాడనేది ఈ చిత్రం పూర్తి కథ. పాండవులు తుమ్మెద శ్రీనివాస్ దర్శకత్వం వహించిన కామెడీ డ్రామా మూవీ. మోహన్ బాబు, మంచు విష్ణు, ప్రణీష్ తన్, సుభాష్ తన్, మంచు మనోజ్, రవీనా టండన్, హన్సిక, ప్రణీష్, ప్రణీత సుభాష్ వర్ణాలతో కూడిన సమిష్టి రంగాన్ని కలిగి ఉంది. మంచు విష్ణు, మంచు మనోజ్ తమ బ్యానర్లు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కోన వెంకట్, గోపిమోహన్, BVS రవి ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. పలవని కుమార్ సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేశారు. ఈ చిత్రం పాక్షికంగా హిందీ చిత్రం గోల్మాల్ 3 నుండి ప్రేరణ పొందినది. ఈ చిత్రం మోహన్ బాబు చాలా కాలం తర్వాత స్వయంగా విధించుకున్న సినిమాల వైపు తిరిగి రావడం, తన కుమారులను విష్ణు, మనోజ్లతో మొదటిసారి తెరను పంచుకోవడం కూడా సూచించింది. ఈ చిత్రంతో రవీనా టండన్ కు కూడా చాలా కాలం తర్వాత తెలుగు సినిమాకు తిరిగి వచ్చారు. ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్ సంగీతం బాలప్ప హీరిని అచ్చు సరస్వపరిచారు. ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్ సంగీతం బప్పా లహరి అచ్చు స్వరపరిచారు. 31 జనవరి 2014న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రంలో బ్రహ్మానందం, ముఖేష్ రిషి, రఘుబాబు, వెన్నెల కిషోర్, సుప్రీత్ రెడ్డి, MS నారాయణ ఇతర కీలక పాత్రల్లో నటించారు. విడుదలైన తర్వాత ఈ చిత్రం విమర్శలకు నుండి సానుకూల స్పందనను పొందింది. ఇది భారతీయ, విదేశీయ బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పథకంపై బెల్లంకొండ సురేష్ నిర్మించిన సినిమా రభస. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జూనియర్ NTR, సమంత, ప్రణీత ముఖ్య పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించగా కోటగిరి శ్రీ వెంకటేశ్వరరావు ఎడిటర్ గా, శ్యామ్ K నాయుడు ఛాయ గాయకుడిగా పనిచేశారు. ఈ సినిమాకి కథ, చిత్రానువాదం, సంభాషణలు సంతోష్ శ్రీనివాస్ అందించారు. పోరాటాలను రామ్ లక్ష్మణ్ విజయన్ నేతృత్వంలో తెరకెక్కించారు. కళా విభాగంలో AN ప్రకాష్ పనిచేశారు. కార్తీక్ తన తల్లికి మరదలునే పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు. తన చిన్నప్పుడే ఆ మామయ్య తన తండ్రితో విభేదించి సిటీలోకి వెళ్లిపోయి ఎదుగుతాడు. దాంతో ఇప్పుడు తన మరదలిని వెతుక్కుంటూ సిటీకి వచ్చి భాగ్యాన్ని చూసి పొరపాటున ఆమె తన మరదలు అనుకొని ఆమె వెంటబడుతుంటాడు. కొంతకాలం తర్వాత తన మరదలు ఆమె కాదని ఎప్పుడు గొడవ పడే ఇందు ఆమె తెలుస్తోంది. ఇందు ఇప్పటికే తనకి తెలియని వ్యక్తితో ప్రేమలో పడింది. అలాంటి పరిస్థితిలో కార్తీక్ తల్లికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటాడు, ఇందును ఎలా ఒప్పించుకుంటాడు అనేది ఈ సినిమా మూల కథ. ఈ సినిమా 2013 ఫిబ్రవరి 13న హైదరాబాద్ లో ప్రారంభమైంది. చిత్రీకరణ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో 2013 ఆగస్టు 2న మొదలైంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్, గాంధర్వ మహల్ సెట్, గచ్చిబౌలి అల్యూమినియం ఫ్యాక్టరీ మొదలగు ప్రదేశాల్లో చిత్రీకరించబడింది. మిగిలిన భాగం తమిళనాడు రాష్ట్రంలోని పొల్లాచి ప్రాంతంలో, రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ ప్రాంతంలో చిత్రీకరించారు. స్విట్జర్లాండ్ దేశంలోనూ ఒక పాటను చిత్రీకరించగా షూటింగ్ హైదరాబాద్ లో 2014 జూలై 23న పూర్తయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వినాయక చవితి కానుకగా డైనమైట్ 2015 సెప్టెంబర్ 4న విడుదలై తెలుగు సినిమా. ఈ చిత్రంలో మంచు విష్ణు, ప్రణీత సుభాష్, JD చక్రవర్తి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం దేవకట్ట దర్శకత్వం తెరకెక్కించింది. ఈ చిత్రానికి సంగీతం అచ్యురామని సమకూర్చారు. హలో గురు ప్రేమ కోసమే 2018లో విడుదలైన తెలుగు రసభరితమైన హాస్యంతో కూడిన చలనచిత్రం. త్రినాథరావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత సంభాషకుల ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రకాష్ రాజ్, ఆమని, జయప్రకాష్, సితారా, నోయల్ సియాన్, శ్రయోడి షిండే, పోసాని కృష్ణమురళీలు సహాయక పాత్రల్లో నటించారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.